గుజరాత్లో యోగిదాస్ అనే గజదొంగ ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి ఒక నవయవ్వన స్త్రీ గల్లు గల్లుమని అందెల సవ్వడి చేసుకుంటూ అతని దగ్గరకొస్తుంది. వెంటనే యోగిదాస్ తుపాకీ గురిపెడతాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇప్పుడు ఆ యువ స్త్రీ అంటుంది, నీ ధైర్యానికి ప్రతిభకి ఆకర్షితురాలనై వచ్చాను. నిన్ను వివాహమాడతాను అంది. ఖబర్దార్, ఇక్కడి నుండి వెళ్ళు, నువ్వు నా సోదరి లాంటి దానివి అని ఆ గజదొంగ అంటాడు. ఎందుకంటే గజదొంగల్లో బ్రహ్మచర్యం చాలా దృఢంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు, స్త్రీలకి లొంగిపోవడం అంటే దిగజారిపోవడమేనని. ఆ రోజు తరువాత ఏ స్త్రీ తన దగ్గరికి రాకుండా యోగిదాస్ ఇద్దరి సెక్యూరిటీ గార్డులని నియమిస్తాడు. అలా ఒకరోజు ఉదయం 4 గంటలకి అతను గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తుండగా ఒక పొలంలో ఒంటరిగా ఒక నవయవ్వన స్త్రీ పొలంలో పనిచేసుకుంటూ ఉంటుంది. అతను దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు ఒంటరిగా ఉన్నావు, భయం వేయడం లేదా అని అడుగుతాడు. మా అన్నయ్య యోగిదాస్ ఉండగా మాకేం భయం, ఆయనున్నంత వరకు ఈ గ్రామ కన్యలు మాతలు సురక్షితంగా ఉంటారు అని ఆ యువతి సమాధానం ఇస్తుంది. ఒక గజదొంగ బ్రహ్మచర్య ధారణ చేస్తేనే ప్రజలు అంతటి ఉన్నతమైన దృష్టితో చూస్తారు, అతని ఇలాకాలో సురక్షితంగా భావిస్తారు. మరి మనమెవ్వరం? ఎవరైనా దగ్గరికి వస్తే మన బిహేవియర్ ఎలా ఉండాలి?